నమస్తే, వెల్కమ్. మీ స్వాతి. మోకాళ్ళ నొప్పులతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. కొంత ఏజ్ వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు చాలా బాధిస్తూ ఉంటాయి. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం, కొంచెం వెయిట్ పెరగడం వల్ల నడవలేని పరిస్థితి ఉండడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఆయుర్వేదంలో ఈ మోకాళ్ళ నొప్పుల్ని ఆపరేషన్ లేకుండా శాశ్వతంగా ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని మనతో షేర్ చేసుకోబోతూ ఉన్నారు పంచకర్మ స్పెషలిస్ట్ మణి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మణి గారు. మోకాళ్ళ నొప్పులతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు కదా మణి గారు. చాలామంది ఉన్నారు, అసలు ఎక్కువ దూరం నడవలేరు, కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, ఇలా ఉంటుంది. మరి చాలామంది సర్జరీకి వెళ్ళినా కూడా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కొన్ని నెలలు బెడ్ మీద ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలా ఆపరేషన్ అవసరం లేకుండా ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అమ్మ, ఇది వయసుతో ఖచ్చితంగా మార్పు వస్తుంది. వయసు అనేది మార్పు తెస్తుంది. అది రిసీవ్ చేసుకోవాలి. అదొకటి. ముందు జాగ్రత్త పడాలి. వాకింగ్ చాలా అవసరం అమ్మ. ఓకే. ప్రతి వ్యక్తికి వాకింగ్ అవసరం. అంటే షుగర్తో పాటు అన్ని అవయవాలన్నీ నొప్పులు వచ్చేస్తాయి. కీళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. దాంతోపాటు మోకాళ్ళ నొప్పులు బాగా వస్తాయి. వయసు కదా, బాగా వస్తాయి. ఇప్పుడు వయసు కాకుండా చిన్నవాళ్ళకి కూడా వస్తున్నాయి, అది వేరే విషయం. ఈ ఫుడ్ వల్ల మార్పు వాళ్ళకి. ఓకే. కాబట్టి ఈ వయసు వచ్చిన వాళ్ళు వాకింగ్ అని, కొంచెం యోగా అని అవి చేసుకుంటూ ఉండాలమ్మా. లేకపోతే ఎక్కువైపోతుంది మోకాళ్ళ నొప్పి. ఓకే. కదలకుండా కూర్చున్నారనుకో ఒక చోటే, నొప్పి అని కదలట్లేదు అనుకో, ఎక్కువైపోతుంది. అంటే కాల్షియం లోపం ఉంది కదా, దాని మూలంగా ఎక్కువ అవటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మొండేసి తిరుగుతూ ఉంటారు ఇంట్లోనే. అవును. ఏం చేయకుండా అమ్మో నొప్పి అనుకుంటా పైన వెయిట్ పెరుగుతారు. ఈ కిందేమో మోకాళ్ళ నొప్పులు, ఈ వాపులు వచ్చేసి శాంతం అరుగుదలకు వచ్చేస్తాయి. ఎక్కడికో పరిగెడతారు. గుజ్జు వస్తుంది, అక్కడ మందులు ఇస్తే వస్తుంది, ఇక్కడ మందులు ఇస్తే వస్తుంది అని. గుజ్జు రావటం అనేది ఒట్టి మాటమ్మా. అది ఏమవుద్దంటే, ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ప్రకారం అయితే మనం జానువస్తి అని చేస్తాం. చేసినప్పుడు ఆ జానువస్తి చేసినప్పుడు ఎముకలకి ఆ పొడిబారిపోయినాటికి తడి తగులుద్ది ఈ జానువస్తి వల్ల. ఈ సన్న రంధ్రాలు ఉంటాయి కాబట్టి మన జానువస్తి గోరువెచ్చని ఆయిల్ పోస్తారు. పోసినప్పుడు అది మనం ప్రాక్టికల్ ఒకసారి చేసాం కదా, చేసాం. మళ్ళీ చేద్దాంలే ఒకసారి. మోకాళ్ళకేగా పెట్టి అది చేస్తే తడి తగులుద్ది, కొంతకాలం పనిచేస్తుంది. ఆ పిడిచిలని, అది జానువస్తి అని అది చేస్తే కొంతకాలం కవర్ చేసుకోవచ్చు లేకుండా. ఆ వాపులు అవి తగ్గటానికి కూడా మనకి నొప్పి తగ్గటానికి వాటికి ఉంటుందమ్మా. అవన్నీ చేసేసి ఎలక్ట్రీ చేసి ఈ జానువస్తి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కవర్ అవుతారు. కొన్ని రోజులు కవర్ అవుతారు. బాగా. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది ఇది? ఈ వాళ్ళ నొప్పులను బట్టి అమ్మా. బాగా అరిగిపోయింది అనుకో, నడక వంకర వస్తే మనం ఏం చేయలేము, నొప్పి తగ్గిస్తాం అంతే. అట్ట కాకుండా స్టార్టింగ్ లో ఉందనుకో, నొప్పి తగ్గిస్తాము, లోపల ఏం బాధ ఉందో అంతా తీసేస్తాం. మీరు నడక వంకర వస్తే ఏం చేయలేము అన్నారు. అసలు వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ఎన్నాళ్ళకి నడక మార్పు అనేది వచ్చే అవకాశం ఉంటుంది మణి గారు? ఇదమ్మా చేసినాక ఒక నెల రోజుల పైనే పడుతుంది. ఎందుకంటే చిన్నగా రిసీవ్ చేసుకుంటుంది. బాగా పెయిన్ ఉంటుంది కదా, అదంతా తగ్గి నిదానంగా, ఎముక మందం కదా ఇక్కడికి వచ్చేటప్పటికి, అది నిదానంగా స్లోగా లైన్ చేసుకుంటే 1 మంత్ పడుద్ది. 1 మంత్ టైం తీసుకుని అప్పుడు లైన్లోకి తెస్తుంది. అప్పుడు దాకా వీడు రెస్ట్లో ఉండాలి, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. లేకపోతే డైట్ కంట్రోల్లో ఉండాలి, రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. ఈ 2 ఉంటేనే వాళ్ళకి నొప్పులు మనం తగ్గించగలుగుతాం. మంచం దిక్కుండా ఉండాలి, డైట్ కంట్రోల్ ఉండాలి, లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి, ఘనం కాకుండా. అన్నం తగ్గించేయాలి, బాగా తగ్గించేయాలి. ఈ లిక్విడ్ ఎక్కువ తీసుకుంటా, ఈ మెడిసిన్ వాడుకుంటా, ట్రీట్మెంట్ తీసుకుంటా జాగ్రత్తగా ఉంటే 1 మంత్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎక్కువగా మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళలోని మోకాళ్ళు అరిగిపోవడం, మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉంటాం మణి గారు. దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఆడవాళ్ళు మోనోపాజ్ దశ వచ్చిన తర్వాత అమ్మా, 40 దాటిన తర్వాత చేంజ్ వచ్చేస్తుంది. బాడీలో బాగా చేంజ్ వస్తుంది. వీళ్ళు ఈ వ్యాపకాల్లో పడి పాపం పట్టించుకోరు. పిల్లలు, పెంపకాలు, బాధ్యతలు విపరీతంగా, ఇంట్లో సమస్యలు, వీటన్నిటి మూలంగా వాళ్ళకి అవకాశం కుదరదు, పట్టించుకునే అవకాశం కుదరదు. అన్నీ అయిపోయేటప్పటికి ఇక్కడ పని నొప్పులు వస్తాయి, ఆ మోకాళ్ళు అరిగిపోతాయి, ఎక్కడిదక్కడ అయిపోద్ది. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే 40 వచ్చిన తర్వాత కాల్షియం కోసం చూసుకోవాలి. ముందు ఫుడ్లో కాల్షియం జాగ్రత్త పడాలి, అన్నీ తినాలి. పాలు, పెరుగు, మళ్ళీ ఆకుకూరలు, మాంసాహారం తింటే మాంసాహారం,
గుడ్డు ఇవన్నీ బాగా తీసుకోవాలమ్మా. ఓకే. తీసుకుంటే వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఎవరు పట్టించుకోరు. అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి తోసేసుకొని తిరిగేస్తుంటారు. అదే శృతి మించి రాగానే పడిపోద్ది ఆఖరికి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే మొదటి నుంచి కూడా ఆహారంలో గోంగూర ఒకటి బాగా పనిచేస్తుందమ్మా. కాల్షియం ఉంటుంది దానిలో. ఓకే. మనకు వచ్చే గోంగూర ఇలాంటివన్నీ జాగ్రత్తగా తీసుకుంటే ఆహారంలో కొంచెం ఆళ్ళ కోసం నువ్వులు ఇట్లాంటివన్నీ మొక్కజొన్న కండ్లు ఇవన్నీ ఆళ్ళ కోసం తినాలి. ఇంట్లో కాకుండా ఆళ్ళ కోసమే తీసుకోవాలి ఓకే. ఆహారం. అదే ఎంత ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నా కూడా వారి కోసం కొంత కేటాయించుకునే టైము ఉండాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటారు. అలా తీసుకోగలిగితేనే వీళ్ళు చివరిలో సేవ్ అవ్వగలుగుతారు. ఆహారం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదమ్మా, ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం మనకి అన్ని రకాలు ఉండాలి ఫుడ్లో. ఈ వారంలో 2 రోజులు పప్పు తింటే, ఇంకో 2 రోజులు ఆకుకూర తింటే, ఇంకొక రోజు ఫిష్ తింటే, ఇంకొక రోజు మటన్ తింటే, అట్లా షెడ్యూల్ కరెక్ట్గా ఉండాలి. అలా తీసుకోవాలి. ఓకే. ఒకవేళ నాన్ వెజ్ తినలోళ్ళు ఉంటే ఇంకా ఆకుకూరలు పెంచుకుంటా వెళ్ళొచ్చు. పప్పు, ఆకుకూర, ఇంకా తాజా కూరగాయలు ఏమైనా సరే పెంచుకుంటా వెళ్ళొచ్చు. మంచిగా తినొచ్చు. ఫ్రైలు మానేసి ఇవన్నీ చక్కగా ఎగురు కూరలాగా ఉల్లిపాయ వేసుకుని అట్లా మంచిగా తింటే అన్ని షెడ్యూల్ బాగుంటుంది. అప్పుడు అసలు వారంలో ఇది తినాలి, ఎగ్ ఒక్కరోజు తినాలి, ఇదంతా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పి తగ్గించవచ్చు. 40 నుంచి వాళ్ళు జాగ్రత్త పడితే అసలు ఏం ఉండదు వాళ్ళకి. తేనె ఒకటి తీసుకోవాలి, ఖర్జూరం అట్లా వాళ్ళ కోసం ఫుడ్ తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. మెయిన్ ఉంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఇలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పులు కొంచెం దూరంగా ఉండొచ్చు. ఓకే. దూరమే కాదు, రాకుండా కూడా చేసుకోవచ్చు. పూర్తిగా రాకుండా కూడా చేసుకోవచ్చు. ఓకే. అంత బాగుంటుంది. పొద్దున్నే ఇడ్లీలో అవి తినే బదులు ఇవన్నీ పెట్టుకుని తినకూడదా? పచ్చి కొబ్బరి ముక్క అని, ఖర్జూరం అని ఇవన్నీ పెట్టుకుని తినొచ్చమ్మా. కీరా ముక్కలు అన్ని పెట్టుకుని మనకి ఎంత కావాలో అంత పెట్టుకుని తినొచ్చు. పాలు తాగొచ్చు. ఇంకా అంతకన్నా ఫుడ్ ఏముంటుంది? బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది దానికంటే? అంత మంచి ఫుడ్ అది. అలా తినగలిగితే వీళ్ళు వచ్చే వాటిని అన్నిటిని ఆపొచ్చమ్మా. స్ట్రాంగ్గా ఉండొచ్చు, అన్నిటిని ఆపొచ్చు. ఓకే. అలా ఉంటుంది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది చాలా తీవ్రమైన సమస్య. నిజంగా అది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అవును. ఎక్కడికి వెళ్ళలేరు, వారి పని వాళ్ళు చేసుకోవడానికి కూడా చాలా కష్టంతో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు అంటే మనం పోయిన దాన్ని తిరిగి కొన్ని తీసుకొచ్చుకోలేము. ఖచ్చితంగా ట్రీట్మెంట్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గించుకోవడమే కాదు, పూర్తిగా రాకుండా కూడా మనము జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాము. అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. విషయంలో ముఖ్యంగా ఆడవాళ్ళు, అందరి కోసం ఆడవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి ఇంట్లో పిల్లల గురించి, అలాగే హస్బెండ్ గురించి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వారి కోసం తీసుకునే ఆహారంలో కానివ్వండి, చేసే పనుల విషయంలో కానీ ఖచ్చితంగా కొంత టైం అనేది తీసుకొని వారి ఆరోగ్యం వారి చేతుల్లోనే అన్నట్లు వారి జాగ్రత్తలు తీసుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారని మణిగారు చెప్తూ ఉన్నారు. ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నారు. సో అందరూ కొంచెం మీకోసం టైం కేటాయించుకోండి, మీకోసం కొన్ని ఆహారపు అలవాట్లు చేసుకోండి, కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మెయిన్ మీరే, ఆడవాళ్లే మెయిన్ పిల్లర్ ఆడవాళ్లే. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఆనందంగా జీవిస్తూ ఉంటే ఫ్యామిలీ అంతా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు.